కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో 67 సీట్లు గెలుచుకొని 5, 10, 20 లక్షలు ఖర్చు పెట్టి 40 సంవత్సరాలున్న బీజేపీ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. 70 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీకి 1 సీటు రాలేదు. గొప్ప మంచి లీడర్ అయిన ఆ ముఖ్యమంత్రి మీకు తెలుసు కదా, కనీసం గెలవలేకపోయింది. కిరణ్ బేడి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి గెలవలేకపోయింది. ఈరోజు ఇది మహాప్రభంజనం. తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ మీటింగులు పెట్టినా 3 లక్షల మంది 5 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు అంతకంటే ఈరోజు నేను కలిసిన రెడ్డిలు, కమ్మాస్, బీసీస్, కాపుస్, ఇదిగోండి ఒక మంచి పెద్ద కాపు నాయకులు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎందుకు వచ్చారని అడిగా. సార్ కాకినాడ 2లో నేను కంటెస్ట్ చేస్తానన్నారు. మీ వయసు ఎంత అండి? 67 ఇయర్స్ ఓల్డ్ అండి. బిజినెస్ చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టే అవసరంలా, అందరిలాగా అదే అడిగారు, 5 కోట్ల 10 కోట్ల అని. చంద్రబాబు నాయుడు గారు మీడియా మీద ఒత్తిడి తీసుకురాకండి, మీడియా వారు ఈ రోజు వరకు చక్కగా కవర్ చేస్తున్నారు. నాకు ముఖ్యంగా 3 డేస్ బ్యాక్ TV9 వారు లైవ్ ఇచ్చారు, నా హృదయపూర్వక వందనాలు. ఈటీవీ వారు ముందు నుంచి కవర్ చేస్తున్నారు, నా హృదయపూర్వక వందనాలు. ఏబిఎన్, ఎన్టీవీ క్లియర్గా కవర్ చేస్తున్నారు, 99 లైవ్ ఇస్తున్నారు. ప్రతి మీడియా ఈసారి నన్ను సీరియస్గా తీసుకొని, ఎందుకు సీరియస్గా తీసుకొని లైవ్ కవరేజ్ చేస్తున్నారు? ప్రింట్ మీడియా, ఈనాడు ఏంటి, ఆంధ్రజ్యోతి ఏంటి, సాక్షి వాళ్ళు రాయరు, ఏదో లోకల్ తప్ప. ఎందుకంటే అది జగన్ న్యూస్ పేపర్, ఆయనకు తెలుసు ఓటమైపోయిందని. ఇప్పుడు వంగవీటి రాధా గారు నిన్న రిజైన్ చేశారు కదా. ఇప్పుడే ఒకరు మీడియాలో ఒకరు క్వశ్చన్ వేశారు, వంగవీటి రాధా గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో టీడీపీలో కలుస్తారండి ఎమ్మెల్సీ ఇస్తే అని. ఆయన లైఫ్లో కలవరు, ఒకవేళ కలిశారా ఇంకా లైఫ్లో ఏ కాపులు కూడా ఆయన క్షమించరు. ఎందుకు? ఆయన తండ్రిని చంపింది ఎవరో ఆయనకు తెలుసు, ఎవరు చంపించారో ఆయనకు తెలుసు. ఇప్పటికే కాపులు చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనమై 50 సంవత్సరాలు కాపులు నాశనం అయిపోయి ఉన్నారు. నేను కాపు కాపు అని ఎందుకు అంటున్నాను? పవన్ కళ్యాణ్ తమ్ముడా నువ్వు రా, ఒంటరిగా పోరాటం చేస్తే నువ్వు 1 సీటు గెలవు అని ఎందుకు చెప్తున్నాను? అప్పుడు చిరంజీవి గారికి 15 నుంచి 20 వస్తాయన్నాను, 18 వచ్చాయి. 42 ఎంపీల్లో 1 రావన్నాను, 1 రాలేదు. అందుకనే పవన్ కళ్యాణ్కి ఉన్న 5% ఓట్ బ్యాంక్ అని 100 మంది చెప్పారు, కాపులుంటే 10% అని. వద్దు, ఈరోజు మీరు సర్వే చేసుకోండి మీడియా మిత్రులారా, మీ సర్వేలు మీరు స్టార్ట్ చేసుకోండి. 3 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఆంధ్రాలో. 66% ఓట్లు వేస్తే 2 కోట్లు. ఈరోజు 64 లక్షల మంది మా మెంబర్స్ అయ్యారు.